హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీ తమిళ చూస్తారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకైతే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ పైన అయితే కొంత అప్డేట్ ఉంది. సో దాని గురించి అయితే చేద్దాం అనుకుంటున్నాను. డిసెంబర్లో యాక్చువల్లీ నోటిఫికేషన్ రావాలి. సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో మరి అది ఎప్పుడు వస్తుంది, ఏం కథ, ఎప్పుడు రాబోతుంది, నాకున్నటువంటి అప్డేట్స్ అయితే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం మరి అవి ఏం అప్డేట్ ఏం కథ అని. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మరి ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. సో టెట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, సో దాని గురించి అనమాట. కొందరు అడిగారు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. సో నాకున్న కొంచెం సమాచారం ప్రకారం అప్డేట్ అయితే ఇవ్వగలుగుతాను. యాక్యురేట్ ఉండకపోవచ్చు, కానీ కొంత సమాచారం అనమాట. సో చూద్దాం మరి. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు. సో దానివల్ల నా నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వలేవు, మీరు వీడియోస్ చూడలేరు అనమాట. సో కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నా నోటిఫికేషన్ మీకు రీచ్ అయితే. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడైతే డైలీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సంబంధించినటువంటి ఏ వీడియో వచ్చినా అక్కడ పోస్ట్ అవుతుంది. సో అక్కడ నుంచైనా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో చూద్దాం మరి డైరెక్ట్ వీడియోకి కదా. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2025 సంబంధించి దానిపైన కొంచెం కసరత్తు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలో అయితే నోటిఫికేషన్ రావడానికి అయితే చిన్న అప్డేట్ అయితే ఉన్నది. చూద్దాం మరి అది ఏంటంటే, టీజీ టెట్ మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో టెట్ నిర్వహణ పైన విద్యాశాఖ అయితే కొంచెం కసరత్తు అయితే చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్ నిర్వహణ పైన కొన్ని ప్రతిపాదనలు కూడా మనకు గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి మనకు ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకో, దీనిపైన ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క ప్రొసీజర్ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మన గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి, దాని తర్వాత మీకు ఇమీడియట్లీ విద్యాశాఖ అయితే దానిపైన నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ప్రాసెస్ అంతా చేయడానికి అయితే వీలు ఉంటుంది. సో చూసుకుంటే దీనికి సంబంధించి మనకు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాభ్యర్థులు కూడా ఈ యొక్క టెట్ చాలా ముఖ్యమైనదన్నమాట. వాళ్ళకి ప్లస్ మొన్న కండక్ట్ చేసినటువంటి టెట్లో కూడా చాలామంది క్వాలిఫై కాలేదు. సో దానికి వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ ఇప్పుడు రావాలి ఈ టెట్ పెట్టడం వల్ల కూడా. సో దానికి సంబంధించి అయితే విద్యాశాఖ చాలా కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ప్రభుత్వానికి పంపడం అయితే జరిగింది. ఇన్ కేసు ప్రభుత్వం నుంచి మనకి ఇమీడియట్లీ కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకో, దీనిపైన నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇవ్వడం, ఈ యొక్క ప్రొసీజర్ అనేది విద్యాశాఖ అయితే చేయడానికి అయితే వీలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక ఆమోదం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఆమోదం రాగానే అయితే ఒక టెట్ అయితే వచ్చేటువంటి అవకాశాలున్నాయి. మేబీ నుంచి నవంబర్ ఎండింగ్ అన్నా డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్నా రావాలి. ఇన్ కేసు ప్రభుత్వం నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వస్తే ఇమీడియట్లీ వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు అధికారులు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా ఏడాదికి 2 సార్లు టెట్ పెడతారు, మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆల్రెడీ జూన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నవంబర్ సెక్షన్ అంటే డిసెంబర్ సెక్షన్లో ఇప్పుడైతే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. మనకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మన దగ్గర ఇప్పుడు సెకండ్ సంబంధించి అంటే డిసెంబర్ నోటిఫికేషన్ సంబంధించి అయితే రావాల్సింది కాబట్టి దానికోసం అధికారులు కూడా దానికి సంబంధించే ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపడం జరిగింది. సో వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఇన్ కేస్ గ్రీన్ సిగ్నల్ వస్తే వీళ్ళకి ఇమీడియట్లీ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందుకెళ్ళడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మేబీ అనుకుంటున్నా, ఐ థింక్ ఆ గెస్ ప్రకారం అయితే ఈ నవంబర్ ఎండింగ్ వచ్చి డిసెంబర్లో ఉన్న ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆలోచనలు మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇప్పటికే టెట్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది కూడా టీచర్స్ కొందరు టెట్కి క్వాలిఫై కానీ వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే కంపల్సరీ ఆ యొక్క జాబ్లో వీళ్ళు కొనసాగాలంటే టెట్ క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఒక ప్రతిపాదనలు కూడా ఉన్నట్టున్నాయి. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా టెట్ వేస్తే తొందరగా రాసి క్వాలిఫై కూడా వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉండడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మనకేంటంటే మొత్తానికి టెట్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది. ఈవెన్ ఆల్రెడీ క్వాలిఫై కాని వాళ్ళకి, ఆల్రెడీ టీచింగ్ చేస్తున్న ఉద్యోగులకు కూడా మంచి ఉపయోగపడేటువంటి ఈ టెట్ అనమాట. సో దానికోసమే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క డిసెంబర్ సెషన్ సంబంధించి అయితే నోటిఫికేషన్ రావాల్సింది కాబట్టి చాలామంది అయితే దానికోసం వెయిటింగ్లో ఉన్నారు. మేబీ నాకు తెలిసి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి, వచ్చినప్పుడే వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. దాని తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ సంబంధించి ఇమీడియట్లీ అయిపోతుంది. సో దానికోసం మెయిన్ వెయిటింగ్ అనమాట. మరోవైపు టెట్ ఎగ్జామ్ పైన కూడా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంఘాలు కూడా దానికి సంబంధించి కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కానీ కొందరు క్వాలిఫై కాని వాళ్ళు టీచర్స్ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు కూడా టెట్ లాస్ట్ రాసిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దీని మీద కూడా అందరూ వెయిటింగ్ అవుతున్నారు. దీని మీద ప్రభుత్వం నుంచి ఒక చిన్న గ్రీన్ సిగ్నల్ వస్తే
ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే ముందుకు వెళ్తారు. సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ టెట్ పరీక్షలు చాలామంది క్వాలిఫై అయితే ఏమైతే వాళ్ళకు నెక్స్ట్ డిఎస్సి రాసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ఇన్కేస్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఇప్పుడు టెట్ పెట్టకపోతే డిఎస్సి రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేబీ ఇప్పుడు పెడితే వాళ్ళని క్వాలిఫై అయ్యారు అనుకో ఎంతో కొంతమంది డిఎస్సి రాసుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు మ్యాక్సిమం చాలామంది. ఎందుకంటే మొన్న రాసిన టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇదైతే టెట్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ మన డిఎస్సి వచ్చినా కానీ వాళ్ళు రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు పెట్టలేదు అనుకో, లాస్ట్ జూన్ సెషన్లో పెట్టినటువంటి క్వాలిఫై కానీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం లాస్ అవుతారు కాబట్టి వాళ్ళు మేబీ పెడితే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు తొందరగా. మ్యాక్సిమం అయితే ఈ ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళు కూడా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా ట్రై చేస్తున్నారు పెట్టడానికి. మేబీ ప్రభుత్వం నుంచి చిన్న గ్రీన్ సిగ్నల్ వస్తే మేబీ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకు టెట్లో కూడా అర్థ సాధిస్తేనే డిఎస్సి రాయడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఈ పరీక్షలో కూడా మనకు ఓసీ అభ్యర్థులకు 60% మార్క్స్ ఉండాలి, ఇక ఆల్రెడీ తెలుసు. ఇక బీసీ అభ్యర్థులకు వచ్చేసి 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతేనో 40% మార్క్స్ వస్తే టెట్లో క్వాలిఫై అయినట్టు అనమాట, మీకు కూడా తెలుసు. సో దీనికి సంబంధించి అయితే మనకు ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. మనకైతే విద్యాశాఖ నుంచి అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి అయితే చేరినాయి. ప్రభుత్వం నుంచి ఇన్ కేసు మనకు గ్రీన్ సిగ్నల్ వస్తే ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చేసి దానికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, రిజల్ట్స్ ఇవ్వడం అయితే వీళ్ళ యొక్క ప్రతిపాదనలు ముందుకు రావడం అయితే క్లియర్గా ఉంటుంది. సో దానికి సంబంధించి అనమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే, ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ మీకు తెలియజేస్తాను. సో ఇది ఈరోజు అప్డేట్. మేబీ మనకు ప్రభుత్వం నుంచి చిన్న అనుమతి వస్తే మాత్రం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే విద్యాశాఖ అయితే రెడీగా ఉందని తెలుస్తుంది. ఇది మనకు టెట్ తెలంగాణ ఉన్నటువంటి టెట్ మీద వచ్చే నోటిఫికేషన్ మీద చిన్న అప్డేట్ అనమాట. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో కామెంట్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేసి నాకు పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఇంకా చాలామంది అంటే మనకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు, చాలామంది నోటిఫికేషన్ పోవట్లేదు. సో దానివల్ల మీకు ఈ యొక్క వీడియో రీచ్ అవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే నా యొక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఓకేనా. సో మరి అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. ఎవరైతే జూన్ సెక్షన్లో క్వాలిఫై కానటువంటి టెట్ సంబంధించినటువంటి అంటే అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మరొక ఛాన్స్ ఇప్పుడు పెడితే ఇమీడియట్లీ వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇందులోనూ క్వాలిఫై అయితే వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి పడితే రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మేబీ నాకు తెలిసి అయితే ఈ యొక్క నవంబర్ ఎండింగ్లో రావచ్చు అని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏదైనా చిన్న ఇమీడియట్లీ ఆమోదం వస్తే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చి రెడీ చేయడానికి అయితే ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అవుతున్నాయి. సో ఏదైనప్పటికీ మీరైతే ప్రిపేర్లో అయితే ఉండండి. ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు కంటిన్యూ చేయండి. మీ రివిజన్ కానీ మీ ప్రిపరేషన్ కానీ రావాల్సిన నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు ఆగదు. బట్ ఎప్పుడు వచ్చినా మీరు రెడీగా ఉంటే మీకు సేఫ్ సైడ్ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఓకేనా. ఇది ఈరోజు మంచి అప్డేట్ అనమాట మనకు టెట్ కోసం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.